మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు మాబ్నార్ రూరల్ పరిధిలోని ఓబ్లాయపల్లి గ్రామానికి రావడం జరిగింది. మాబ్నార్ మండలంలోని 24 గ్రామంలో ఓబ్లాయపల్లి అనేది యునానిమస్ కావడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఆర్టీకి న్యూస్ వేదికగా ఇక్కడ సర్వే నిర్వహిస్తే కుల మత రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎవరైతే ఒక పర్సన్ ఒక వ్యక్తిని యునానిమస్ చేశారో ఆయన పేరునే ప్రకటించడం జరిగింది. ఆయన మరెవరో కాదు, ఆయన పేరు కృష్ణయ్య. ఆయన ఇక్కడ ఒక మల్టీపర్పస్ ఉద్యోగిగా అంటే ఒక వాటర్ మెయిన్ గా దాదాపు ఒక 20 ఏళ్ల నుండి ఆయన ఇక్కడ ఒక వాటర్ మెయిన్ గా పనిచేస్తున్నారు. ఈ ఊర్లో ఎక్కడ ఏ సమస్య ఉంది, ఆయన పదవిలో ఉన్నా లేకున్నా ఆ సమస్యలను ఈ ప్రజలందరూ నా ఇంటి వాళ్ళే అన్నట్టు ఎలాంటి సమస్యనైనా పరిష్కరించే దిశగా ఆయన పని చేసిండు కాబట్టి, ఊరికి సేవలు అందించిండు కాబట్టి ప్రజలందరినీ ఆయనని యునానిమస్ చేశారు. ఇక్కడ చూస్తే ఈ ఊర్లో చూస్తే ఇది మహబూబ్ నగర్ నుండి దాదాపు 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ దాదాపు 2000 మంది జనాభా ఉండగా 1300 మంది ఇక్కడ ఓటర్స్ ఉన్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా యాదవ్స్, దాని తర్వాత వడ్డెర సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉంటారు. అదే దాని తర్వాత రెడ్డిస్ ఉంటారు. అయితే ఇక్కడ జనరల్ ఇక్కడ ఎవరైతే సర్పంచ్ అభ్యర్థి ఒక జనరల్ రావడం జరిగింది. జనరల్ ఉన్నప్పటికీ అందరూ కుల మతాలని రాజకీయాలను కూడా పక్కన పెట్టి యాదవ్ సామాజిక వర్గానికి చెందిన కృష్ణయ్య అనే వ్యక్తిని అంటే ఇక్కడ ఆయనని సిద్ధప్పగా ఊర్లో పిలుచుకుంటారు. బట్ ఆయన సిద్ధప్ప అలియాస్ కృష్ణయ్య అని కూడా పిలుస్తారు. ఆయనని యునానిమస్ గా సర్పంచ్ గా వారు ఎన్నుకోవడం జరిగింది. అయితే ఎందుకు వాళ్ళు కృష్ణయ్యని సర్పంచ్ గా ఎన్నుకున్నారో ఇక్కడ ప్రజల మాటల్లో తెలుసుకుందాం. అన్న మీరు చెప్పండి, ఇది జనరల్ కేటగిరీ అయినప్పటికీ ఈయన సిద్ధప్ప అనే వ్యక్తిని సర్పంచ్ గా యునానిమస్ చేశారు. దేనికోసం? నా పేరు కోడూరు శేఖర్ రెడ్డి, అది ఓబ్లాయపల్లి గ్రామము. గత 4 టర్ముల నుంచి వాళ్ళు ప్రతి ఎలక్షన్లో జనరల్ కేటగిరీలో కానీ బీసీ కేటగిరీలో కానీ వాళ్ళు పోటీ చేసి పరాజయం పొందడం జరిగింది. ఇంతకుముందు కూడా గత ఎలక్షన్లో కూడా సిద్ధప్ప దగ్గర విజయానికి దగ్గర వచ్చి చేజార్చుకున్నాడు. కానీ ఈ గ్రామ సమస్యల పైన సిద్ధప్ప అలియాస్ కృష్ణయ్య అనే వ్యక్తికి 15 సంవత్సరాల నుంచి పూర్తి అవగాహన ఉంది. డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, మంచి చెట్లు కానీ, వీధుల్లో కానీ. కానీ అటు వ్యక్తి కూడా ఇప్పుడు ఈ దఫా మాకు ఇడిచి పెడితే మంచిగా ఉంటుంది అని లెక్కన ఆయన మాకు అభ్యర్థన చేయడం జరిగింది. పార్టీలకు అతీతంగా గతంలో సర్పంచ్, ఎంపీటీసు, జడ్పీటీసీ చేసిన అభ్యర్థి కూడా పోటీలో ఉన్నాడు. అటు వ్యక్తి కూడా ఒక వ్యక్తి మన గ్రామ అభివృద్ధి కొరకు ఒక మంచి వ్యక్తి కావాలనే ఉద్దేశంతోన మేమందరం ఏకాభిప్రాయానికి వచ్చి ఈ నిర్ణయం తీసుకొని సిద్ధప్పకు ఈ ఛాన్స్ ఇచ్చి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఇటీవల ఎప్పుడైతే నామినేషన్ చేస్తారో మీ ఓబ్లాయపల్లి నుండి ఎంతమంది నామినేషన్ వేయడం జరిగింది? మాకు తెలియకుండా మేము ఈ నిర్ణయం తీసుకోకముందే టీఆర్ఎస్ నుంచి రాజవర్ధన్ రెడ్డి వేసిండు. మేము కూడా చూద్దాం ఆ మనిషి తర్వాత లాస్ట్కి ఏమన్నా అటు ఇటు అయితే కష్టమని మేము కూడా మ్యాచువల్ అండర్స్టాండ్తో 2 వ్యక్తులు నేర్పించినాం, సిద్ధప్ప అనే వ్యక్తి కాకుండా. ఆ తర్వాత మేము ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత మిగతా వ్యక్తులు అందరం విత్డ్రా చేసుకొని సిద్ధప్పను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అయితేనా ఇంకొకటి, ఈ ఓబ్లాయపల్లిలో ముఖ్యంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి అంటే మీ ముందరున్న సమస్యలు ఏంటి సార్? మా ముందరున్న సమస్యలు ఈ ముఖ్యంగా మన్నెంకొండ టెంపుల్ అభివృద్ధి, ఇక్కడ కూడా డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా లేదు, వాటర్ కూడా అక్కడక్కడ కొద్దిగా లేదు, ఇండ్ల సమస్యలు ఉన్నాయి. మెయిన్ యూత్కు నిరుద్యోగ సమస్య ఉంది. మహబూబ్ నగర్ పట్టణానికి అతి చేరువలో ఉన్నా కూడా ఇక్కడ ఉపాధి కొరకు వేరే ఊళ్ళో పోయి పని చేసుకోవడం జరిగింది. కాకపోతే ఇక్కడ చిన్న మినీ ఇండస్ట్రీ టైప్ చేస్తే అందరికి ఉపాధి కలిగి మా ఊరు గ్రామస్తులు ఇక్కడనే బతికే ఏర్పాటు చేయాలి, అది మా ఉద్దేశం. అయితే మీరు చెప్పండి, సరే ఊర్లో ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ గతంలో ఎవరైతే సర్పంచ్ ఉన్నారో మరి వారిని మీరు ప్రశ్నించలేదా? ఎందుకు అభివృద్ధికి అంటే మహబూబ్నగర్కి కూతబేట దూరంలో ఉన్న ఓబ్లాయపల్లి ఎందుకు అభివృద్ధికి అంత నొచ్చుకోలేదు? రాజకీయ పరంగా వ్యక్తులు కొంచెం నిర్లక్ష్యంతోన ఈ గ్రామ అభివృద్ధి జరగలేదు. కొన్ని రోడ్ల సమస్యలు ఉన్నాయి, కొన్ని సైడ్ డ్రైన్ల సమస్యలు ఉన్నాయి. ఇక చాలా కొన్ని యూత్ వాళ్ళకు కూడా సద్వినియోగం ఎలాంటి విషయాల్లో కూడా వాళ్ళకు సద్వినియోగం కాలేదు. వాళ్ళకు వచ్చిన నిధులు కూడా కరెక్ట్గా వినియోగం కాలేదు. కాబట్టి ఇప్పుడు ఈ సిద్ధప్ప అయితేనే మాకు మంచిగా అభివృద్ధి చేస్తాడు, ఈ గ్రామ అభివృద్ధి అవుతుంది. ఆయన మల్టీపర్పస్ వర్కర్ అయినప్పటికీ ఆయన నాలెడ్జ్కి గొప్పగా ఉంది కాబట్టి అతని ఈ గ్రామాన్ని ఆదుకుంటాడు, డెవలప్మెంట్ చేస్తాడు, అన్ని రకాలుగా అన్ని విషయాల్లో అతన్ని అభివృద్ధి చేస్తాడనే ఉద్దేశంతో మేము అతన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అయితే అన్న మీరు చెప్పండి, ఇక్కడ గ్రామస్తులందరూ కలిసి కులమత రాజకీయాలకు అతీతంగా మిమ్మల్ని యునానిమస్గా అంటే సర్పంచ్గా వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది. అయితే మీరు ముఖ్యంగా అంటే మీరు ఒక మల్టీపర్పస్ ఉద్యోగి, అంటే ఇక్కడ మీరు ఒక వాటర్ మెయిన్గా పనిచేస్తున్నారు. మిమ్మల్ని గ్రామస్తులందరూ కలిసి మీ పేరే చెప్పడం, మిమ్మల్ని యునానిమస్ ఎన్నుకోవడంపై మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? యునానిమస్ అంటే ఇప్పుడు పోయినసారి కూడా నిలబడేటి, పోయినసారి నిలబడితే ఏమైందంటే వాడిపోయినా
ఓడిపోతే ఏమైంది, మందిలో ఏమొచ్చింది, అభిమానం అనేది ఏమొచ్చింది. పోయినసారి కూడా ఓడిపోయినావు కదా, ఈసారి నీకు అనురంగా చేస్తామని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. అయితే మీరు సర్పంచ్గా అయితే ఎన్నిక కాబట్టారు యునానిమస్గా. మీరు గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయబోతున్నారు? అంటే వీళ్ళందరూ కలిసి మీ మీద నమ్మకంతో మిమ్మల్ని గెలిపించారు కదా, ఎందుకంటే మీకు ఊర్లో ఎప్పటి నుండో మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఒక వాటర్ మ్యాన్గా, కాబట్టి ఈ సమస్యలు ఏంటిది అనేది మీరు అంతే అందరి నోట్లో నాలుకలాగా ఉన్నారు. సో ఈ సమస్యలని ఎలా అధిగమించబోతున్నారు, మీరు గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయబోతున్నారు? గ్రామం అభివృద్ధి అంటే గుడి కానీ, బడి కానీ, ఊరు కానీ, వీధి కానీ అన్ని అభివృద్ధి చేయాలని నా మనసులో తలుచుకున్నా, చేయాలనుకున్నా. అంటే గతంలో కూడా మా నాయన కూడా ఊరిని డెవలప్ చేసినప్పుడు మా నాయన చేసిన దానికి నేను ఇప్పుడు కూడా చేయాలని అనుకున్నా. అయితే చివరిగా చెప్పండి, మీరు మీ ఓబులాయపల్లి ప్రజలకు మిమ్మల్ని ఎవరైతే ఒక లీడర్గా ఎన్నుకున్నారో వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరికీ మంచిగా మంచిగా కలిసిమెలిసి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరి కులాలకు, కుల మతాలకు, పార్టీలకు కానీ అన్ని కులాలకు అందరికి మంచిగా ఉండాలని చెప్పి అనుకుంటున్నాను. అయితే మనం ఒకటి ఆలోచిస్తే కూడా నేను ఓబులాయపల్లికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ ఉన్న ఎవరిని కలవకముందే నేను ఒకసారి ఊర్లో తిరగడం జరిగింది. అండ్ గతంలో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళతో అసలు ఎందుకు యునానిమస్ ఆయన చేశారని కూడా నేను నిన్న కూడా తెలుసుకోవడం జరిగింది. ఊర్లో తిరిగితే కూడా ప్రతి ఒక్కరు అసలు ఆయన ఏంటని కాదు, ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారంటే ఒక చాలా మంచి వ్యక్తి, మాకు అందరికీ నోట్లో నాలుకలాగా ఉంటారు, ఈ సమస్య ఉంది అంటే ఆయన రెస్పాండ్ అవుతారు, కాబట్టి మేమందరము ఆయననే సర్పంచ్గా అయితే బాగుంటుంది, ఊరు బాగుపడుతుంది, ఆయన మేము ఎన్నుకోవడం జరిగింది అని చెప్పారు. ఇంకొక విషయం కూడా ఆలోచిస్తే మనం కొన్ని ప్లేస్లో చూస్తే వేలంపాట జరుగుతుందంట. అంటే సర్పంచ్ని ఎన్నుకోవడానికి లక్షల్లో కోటి రూపాయల వరకు కూడా పోయి వేలంపాట మేము సర్పంచ్ కావాలని అనుకుంటున్నారంట. అండ్ ఒక్కొక్కరు గుడికో బడికో ఇన్ని లక్షలు, అంటే అంతకుముందు సమస్యలు ఉంటే ఎవరు కూడా అప్పుడు ముందరికి రాలేరు, కానీ ఎన్నికలు వచ్చే సమయానికి మాత్రం నేను నా గుడికి ఇంత ఇస్తా, లేకపోతే నేను నా బడికి ఇంత ఇస్తా, రోడ్ల కోసం ఇంత ఇస్తా అని మనం చూసాం. ఇక్కడ ఈ వ్యక్తి గురించి నేను తెలుసుకుంటే చాలామంది ఊర్లో ఏమన్నారంటే ఆయన నేను ఇంత ఇస్తా అంత ఇస్తా అని ఏమీ చెప్పలేదు, నన్ను గెలిపిస్తే నేను అక్కడికి వెళ్ళి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా, కావాలంటే నిధులు ఏమైనా తీసుకురావాలంటే తీసుకొస్తా, మీతో పాటు నేను కూడా అందరిలాగా కష్టపడతా, కానీ నేను మాత్రం ఊరికి నన్ను యునానిమస్ చేస్తే నేను లక్షలు ఇస్తానని నేను చెప్పలేను, ఎందుకంటే నా దగ్గర లేవు, నేను అట్లా చెప్పను. అంటే ఆ విధంగా చెప్పడం కూడా చాలా గొప్ప విషయం. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆయనతో ఏమీ ఆశించకుండా, ఎందుకంటే కొన్ని ఊరుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి అనబడే ప్రతి ఒక్కరు కూడా ఒక పండుగ వాతావరణం, అంటే ఒక 20 రోజులు వాళ్ళకు ఒక పండుగ ఉంటుంది, రోజు తినడము తాగడము, పనులు కూడా ఇచ్చిపెట్టి వాళ్ళు ఇంకా రోజుకి ఇన్ని పైసలు ఇస్తారు, వాళ్ళతో పాటు తిరుగుతారు. కానీ ఇక్కడ మాత్రం ప్రతి ఒక్కరు అవన్నీ మాకొద్దు, గ్రామం అభివృద్ధి చెందాలని చెప్పి ఒక మంచి డిసిషన్ తీసుకున్నారు. అదేవిధంగా వేలంపాట అట్లయినా కాదు, ఈయన ఏమి ఇవ్వకున్నా సరే ఈయన వస్తే ఊరు బాగుపడుతుందని ఒక నమ్మకంతో నేను గెలిపించారు. చూద్దాం ఈయన ఏ మేరకు భవిష్యత్తులో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారనేది మనం మళ్ళీ కూడా ఒకసారి ఓబులాయపల్లికి కొన్ని నెలల తర్వాత వస్తాం. పెద్ద మనిషి, మరి ఈ ఊర్లో ఆయన సిద్ధప్పని సర్పంచ్కి ఎన్నుకున్నారు కదా, మరి ఎట్లా మంచిగా చేస్తాడా? మంచిగా చేస్తేనే మంచివారు అంటారు, మంచిగా చేయకుంటే చెడ్డోడు అంటారు. మరి ఇట్లా మంచోడా? ఇంతకుముందు మంచిగా పని చేసిండా ఊర్లో ఏమన్నా? ఆనింపజేయక ఏం చేసిండు, ఊకొని ఉన్నాడా? మంచిగా చేసిండు, మంచిగా చేసిండు. కాదు సర్పంచ్ ఎన్నుకున్నారు కదా, మరి మంచిగా చేస్తాడని నమ్మకం ఉందా మీకు? మరి లేకపోతే పెడతారు. సిద్ధప్పని సర్పంచ్ ఎన్నుకున్నారు కదా ఊరోళ్ళు అందరు కలిసి, ఎట్లా మంచిగా చేస్తాడా పని? మంచిగా చేసిండు, ఇంతవరకు మంచిగా చేసిండు, ఇప్పుడు కూడా మంచిగా చేస్తాడు. ఏం చేస్తుండే ఇంతకుముందు ఆయన? ఇంత అని ఈ పని చేస్తుండే, ఆ పని చేస్తుండే, ఆయన చేయని పని లేదు, అన్ని చేస్తుండే. 4-5 10 సార్లు వచ్చి ఇప్పుడు అందరం కలిసి మంచికి తని అనుకున్నాం, మంచిగా చేస్తాం. పనులు ఏమైనా పనులు చేసేట్టు ఉన్నాయా? ఇంకా ఈ పనులు చేసింటే మంచిగా ఉండు అన్నట్టు ఏమన్నా అట్లా అంటావా? తర్వాత ఇప్పుడైతే పెట్టిన తర్వాత ఆలోచన చెప్తాను సార్, మీరు మళ్ళీ వస్తానంటున్నారు, అన్ని చేసేట్టు ఉన్నాయి, కొన్ని చేసుకొని చెప్తాను సార్. సరే సరే. సిద్ధప్ప ఆయనని యునానిమస్ సర్పంచ్ ఎన్నుకున్నారు కదా, ఎట్లా ఉంటాడు ఆయన? మంచిగా పని చేస్తాడా? మంచి మనిషి, మంచిగా పని చేస్తాడు, మనం ఎట్లా చెప్పినా వింటాడు, చిన్న పిల్లలు చెప్పినా పెద్ద మనిషి చెప్పినా ఎవరు చెప్పినా వింటాడు. ఆయన ఏం దుర్మార్గంగా మాట్లాడాడు, మంచి మనిషి, నిదానముడు. ఇన్ని దినాలు నీళ్ల మీద ఉండే కదా మాకు సప్లై, ఎప్పుడు అడిగిన అవసరం ఉన్నా ఇడుస్తుండే నీళ్ళు, వాటర్ కూడా ఏ ప్రాబ్లం లేకుండే, చాలా మంచోడు. అయితే ఆయన యునానిమస్ ఎవరైతే బలవంతం పెట్టలేరు కదా ఊర్లో, అందరు కలిసి అందరు ఇష్టంతోనే పెట్టిండ్రు, అందరు మామేకంగా అయ్యి ఇష్టంతోనే ఎన్నుకున్నారు ఆయనని.